జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 2/11/2025 ఆదివారం, కార్తీక శుక్ల ద్వాదశి మొదలుకొని 8/11/2025 శనివారం, కార్తీక బహుళ తదియ వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి తుల, బుధుడు వృశ్చికం, శుక్రుడు తులారాశి, కుజుడు వృశ్చికం, చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు. మేషరాశి. ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఈ వారంలో ఖర్చులు అధికమవుతాయి. వీరి పేరు గుర్తింపు కొరకు ఎక్కువగా కష్టపడతారు. మా పేరు ప్రతిష్టలు రావాలని, లేదా మా పేరు మారుమోగాలనేటువంటి దృక్పథంతో ఎక్కువగా కష్టపడతారు. అయినప్పటికీ కూడా కొంత చికాకులు ఎదుర్కోక తప్పదు. చేసేటువంటి పనులలో కొంచెం నిమగ్నతతో చేసినప్పటికి కూడా కొంత ఆ పనులు వక్రంగా తయారు కావడం చేత మనసు కొంత చికాకుగా ఉంటుంది. తోటి ఉద్యోగులు అనుకోండి, వారితో పనిచేసేవారు కొంత వీరికి ఇబ్బందికరంగా, వీరికి అపకీర్తి రావాలి అనేటువంటి ధోరణితోని వీళ్ళు వంకరగా చేయడం జరుగుతట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని, అప్రమత్తతోని వ్యవహరించాలని చెప్పి వీరికి సలహా ఇవ్వడం అనేది. మీ ఇంట్లో కుటుంబ వాతావరణంలో కూడా కొన్ని మాటల్లో లేదా కొన్ని అభిప్రాయాల్లో కొంత తేడా వచ్చినట్టుగా కనబడుతుంది. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలి. మాటలు కొంత మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మెసలుకోవాలని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది. విద్యార్థులకు ఇంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. కొంతమంది విద్యార్థులు అనుకోండి, కొంతమందికి దుర్వ్యసనాల పాలు కావడమో లేదా చెడ్డ ఆలోచనలు రావడమో జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత మనసును నిబ్బరంగా, నిశ్చలంగా, కొంత ఆధ్యాత్మికంగా ఉంచుకుంటే మంచిదని చెప్పి చెప్పడమైనది. దుర్వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులను కొంత చూసుకోవాలి. కొంత ఇబ్బందికరంగా వ్యవహారాలు ఉండేటట్టుగా ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తతోని ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికమవుతాయి. చేసేటువంటి పనుల లోపల కొంచెం తేడా వచ్చేటట్టుగా కూడా కనబడుతుంది. కనుక కొంత మీరు అతి జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి చెప్పడమైనది. సమయానుకూలంగా మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. ఒక పని చాలా సంతోష పెట్టేటువంటి పని మీకు ఒకటి జరిగి మీకు కొంత మనసు కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బు, పోయినటువంటి వస్తువులు దొరకడం ఈ వారం జరుగుతుంది. ఎప్పుడో పెట్టుకున్నటువంటి దరఖాస్తుకు మీకు కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మీరు దైవానుకూలత ఎక్కువగా ఉంటుంది. మీరు చేసేటువంటి పూజలు అనుకోండి, అవి మీకు అనుకూలంగా సమాధానాలు వస్తాయి. అటువంటి విషయం లోపల మీరు ఎక్కువగా ఆలోచనలు లేకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. మీరు చేసేటువంటి పూజలు మీకు ఫలించేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేసేటువంటి పనుల లోపల చాలా నిమగ్నతతోని చాలా ఇష్టంగా మీరు పనులు నిర్వర్తిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. మీ పిల్లలు చెప్పేటువంటి సలహాలు, అభిప్రాయాలను విన్నట్టే చేస్తారు, కానీ మీరు వినరు. దానితో కొంత అభిప్రాయంలో, మాటల్లో తేడా వచ్చేటట్టుగా కూడా కనబడుతున్నది. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కుటుంబంలో ఒక కొలిక్కి రాకపోవడం చేత కొంత పెండింగ్లో పడేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు
ఎంతో వారిని ఒప్పించేటట్టుగా మెప్పించేటట్టుగా మాట్లాడతారు. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల మీరు ఒక అభిప్రాయానికి మీరు వస్తారు. కాకపోతే మీ కుటుంబంలో కొన్ని మాటలు అంటే మీరు చేసేటువంటి పనులు మీ కుటుంబంలో కొంతమందికి నచ్చకపోవచ్చు. కనుక మీరు ఆచితూచి వ్యవహరించాలి, లేదా కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటాయి. ఈ అభిప్రాయాలన్నీ తీసుకొని ముందుకు వెళ్తే మీకు మీ చేసేటువంటి పనులు చాలా చక్కగా నెరవేరుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. మీ కుటుంబ పెద్ద అనుకోండి, మీ కుటుంబంలో మీ సంబంధించినటువంటి ఆస్తుల లోపల అంటే పాలు పంచుకునేవాళ్ళు, మీ ఆస్తిలో పాలు పంచుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మీకు ఎదురు తిరిగేటట్టుగా లేదా మీ అభిప్రాయాలకు విరుద్ధంగా మాట్లాడేటట్టుగా కూడా ఉండేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. కనుక కొంత పెండింగ్లో పెట్టండి, లేదా కొంత అనుకూలంగా మలుచుకునేటట్టు వ్యవహారాలు చేసుకోవాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. మీ స్వతంత్రంగా చేసేటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి. ఈ భాగస్వామ్యం అంటే మీ సంబంధించినటువంటి భాగస్వామ్యంగా అంటే కలిసి చేసేటువంటి వ్యవహారాలు మాత్రం అనుకూలించవు. మీ స్వతంత్రంగా చేసేటువంటి పనులు మాత్రం తప్పకుండా అనుకూలిస్తాయని చెప్పి చెప్పడమైనది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా మంచి సంబంధాలు నెలకొల్పుకుంటారని చెప్పి చెప్పడమైనది. ఈ వారమంతా కొంతమేరకు శుభాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి గురువు అతిచారంతో ద్వితీయ స్థానము, శుక్రుడు పంచమ స్థానం, బుధుడు షష్టమ స్థాన శుభగ్రహాలు ఉండడం చేత మీరు చేసేటువంటి పనుల లోపల తప్పకుండా మీ గెలుపు మీ ముందుంటుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ తోటి ఉద్యోగులు సహకరిస్తారు. పని భారం అయినప్పటికీ కూడా మీరు పేరు తెచ్చుకునేటట్టుగా మీరు అనుకూలంగా వ్యవహారాలను మలుచుకునేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ఒక కొలిక్కి వస్తారు, ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. మీ కుటుంబంలో కూడా అందరినీ మెప్పించి ఒప్పించి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చేటట్టుగా ఉంటుంది. డబ్బులు కొరకు ఇబ్బంది అయినా కూడా సమయానుకూలంగా మీ స్థిరాస్తుల కొనుగోలు కొరకు మీకు లోన్స్ అనుకోండి లేదా ఇతరత్ర వ్యవహారాల నుంచి మీకు వచ్చేటట్టుగా కనబడుతున్నది. మీ ట్రాన్స్ఫర్స్ అనుకోండి దూర ప్రాంతాల వారికి తప్పకుండా మీ ఫేవర్లో జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అట్లానే పూజాధికారులు ఇంట్లో వ్రతాలనుకోండి లేదా పూజాధికారులలో ఈ వారం పాల్గొనేటట్టుగా ఉంటుంది. భోజనాదులు అటువంటి చేసి మీకు అటువంటి సమర్పించేటట్టుగా ఈ వారం కనబడేటట్టుగా కనబడుతున్నది. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతాయి. కనుక మీకు ఎక్కువగా శుభ పరిణామాల కొరకు హనుమాన్ చాలీస పఠించండి లేదా సుందరకాండ పారాయణం చేయండి. తప్పకుండా ఎక్కువగా శుభ పరిణామాలు మీ ముందుంటాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వారం శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. శుభ స్థానంలో ఉండడం చేత కొన్ని పనులు నెరవేర్చుకుంటారు. కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ కూడా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకునేటట్టుగా మీరు చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. అట్లానే ఒక రకమైనటువంటి లాభకారిగా వ్యవహారం అనుకూలిస్తుంది. అనుకోకుండా ఒక పనిలో సక్సెస్ కావడం లేదా ఒక పని మీకు బాధ్యతగా అప్పగించిన పనిని ఎక్కడికో మీరు దాన్ని తీసుకువెళ్ళడము అటువంటి జరిగేటట్టుగా అకస్మాత్ వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. దాని కొరకు మీరు సఫలీకృతమవుతారు. కనుక మీరు ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం తప్పవు మీకు కానీ మీ కుటుంబ పరంగా కానీ. అట్లానే శిరోబాధ లేదా కడుపుకు సంబంధించినది, నరాలకు సంబంధించినది కొన్ని బాధలు ఉంటే ఉండవచ్చు. లేదా మీ కుటుంబ సంబంధించినటువంటి వారికి చిన్న వైద్య సేవల కొరకు కొంత ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకున్న కొరకు మీ దగ్గర మీ జేబులో డబ్బులు ఉంచుకోకపోవడం మంచిది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ అనుకోని వినుకోని మీ ఖర్చులు మీ మీద పడేతాయి. లేదా మీరు ఎక్కువగా
ఉత్తేజంతో ఖర్చు పెట్టడమో లేదా ఇతరులకు ఇవ్వడమో జరిగేటట్టుగా కనబడుతుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహారాలలో ఉండాలని చెప్పడమేనది. శుక్రుడు మాత్రం మంచి యోగిస్తాడు. వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి, అనుకూలంగా మలుచుకోండి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి స్థిరాస్తుల విషయం లోపల అనుకున్న ప్రకారంగా జరుగుతుందని మీరు ఊహిస్తారు. కానీ దానికి వ్యతిరేక ధోరణిగా ఉంటుంది. మీ వృత్తిరీత్యా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. కానీ మీ పిత్రార్జితకు సంబంధించిన ఆస్తులు అనుకోండి, లేదా మీకు సంబంధించినటువంటి స్థిరాస్తుల విషయం మీద మాత్రం కొంత చికాకుగా వ్యవహారాలు ఉంటాయని చెప్పవచ్చు. మీరు చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతతో చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని బెడిసి కొట్టేటట్టుగా ఉంటాయి. మీ పిల్లల వ్యవహారం కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ కుటుంబం వృద్ధి విషయం అనుకోండి, మీ సంసార వృద్ధి లేదా కుటుంబ వృద్ధి కొరకు కొంత చికాకుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉన్నా కొన్ని మాటల్లో అప్పుడే కొంత విన్న మాటలతోని మీరు ఎక్కువగా ఉద్రేకంతో వ్యవహారాలను బెడిసి కొట్టుకునేటట్టుగా చేస్తారు. కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు చెప్పడమైనది. మీరు చేసేటువంటి పనుల లోపల చక్కగా మంచి చేస్తారు. కొన్ని విషయాల లోపల ఉద్రిక్తతో ఉండడం చేత కొన్ని బెడిసి కొడతాయి. వ్యవహారాలు అనుకూలంగా మలుచుకుంటారు. డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు కానీ ఏరియర్స్ కానీ మీ చేతికి అందుతాయి. మీ దూరపు బంధువుల విషయం లోపల చాలా కొంత ఆనందంతో ఉంటారు. వారికి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. కనుక ఇక్కడ మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ విషయాల్లో మీరు ఎక్కువగా కొంత ఆచితూచి వ్యవహరించాలి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, హనుమాన్ చాలీస చేయండి, లేదా శివార్చన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత లాభసాటిగా వ్యవహారాలు మీ ఫేవర్లో వచ్చేటట్టుగా ఉంటాయి. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి వారం అనుకూలంగా అన్ని వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. మీ పిల్లలు మంచి మార్కులతోని సఫలీకృతమవుతారు. అన్ని గ్రహాల అనుకూల్యత ఎక్కువగా ఉన్నది. కనుక డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ సూచనలే. డబ్బులు చేతికి అందుతాయి. పని భారం పెరిగినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి డబ్బులు అనుకోండి, దానికి సంబంధించిన విలువ మాత్రం మీకు పెరుగుతుంది. ఆగిపోయినటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని విషయాల లోపల మీరు అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు లేదా పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. అనుకోని డబ్బులు చేతికి అందడం, స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల ప్లాన్లు వేయడం వల్ల ఈ వారం అంతా మీకు లాభసాటిగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ్యత ఏర్పడుతుంది. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. సమయానుకూలంగా ఎవరో వచ్చి మీకు సహాయకారిగా ఉండి పనులన్నీ చక్కగా నెరవేర్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే మెరుగుంటుంది. డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. వృత్తిలో కొంత ఇబ్బందికరంగా ఉండి లేదా పని భారం ఉండి పని ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికి కూడా మీరు దాని సమయస్ఫూర్తితోని వితిన్ ద టైం లోపల దాని పనిని పూర్తి చేసి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ఉంటారు. కొంత దూర ప్రయాణాలు లేదా భక్తి భావనతోని మీరు తీర్థయాత్రలు చేసేటట్టుగా ఈ వారం అనుకూలిస్తున్నది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. చిన్న దెబ్బలు అనుకోండి, చిన్న గాయాలు అయ్యేటట్టుగా ఉంటుంది. భయపడవలసిన పని ఉండదు. డబ్బులు మాత్రం బుధుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన సమయానుకూల భోజనం, సమయానుకూలంగా మీరు కీర్తి ప్రతిష్టలు రావడం. శుక్రుడు 1వ స్థానంలో ఉన్నాడు. జన్మాన్ని ఉండడం చేత మీరు విలువగల వస్తువులు కొంటారు. బంధుమిత్రులతోని కలయికతోని సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో చాలా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం
గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కొన్ని మీ సోదరులతోని కానీ మీ కుటుంబ సభ్యులతోని కానీ కొంత మాటల్లో లేదా అభిప్రాయాలలో కొంత తేడా వచ్చి కొంత ఉష్ణంగా అంటే వేడిగా మాటలు చర్చలు జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహారాలలో ఉండాలి. పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు. సమయానుకూలంగా వ్యవహరించాలి. మధ్యవర్తిత్వం జవాబు అటువంటి దానిలో మీరు వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్తే ఆ డబ్బులు మీ పైనే పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. వృత్తిలో మాత్రం విపరీతమైనటువంటి స్ట్రెస్, విపరీతమైన పని భారం ఉంటుంది. పని భారం ఉన్నప్పటికీ కూడా మంచి అంటే నైపుణ్యంతో మీరు పనులు పూర్తి చేస్తారు. రవి 12వ స్థానం ఉన్నాడు. ఖర్చులు అధికమవుతాయి. కొంచెం వేడితోని ఉండడం చేత కొంత ఉష్ణోగ్రత పెరగడము, శరీరం వేడి, శిరోబాధ అటువంటివి కూడా చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ దైవాన్ని నమ్ముతారు. దైవానుకూలత ఉంటుంది కనుక మీకు అటువంటి చిన్న చిన్న బాధల నుండి విముక్తి కూడా పొందుతారు. కుటుంబ వాతావరణాన్ని చక్కగా మలుచుకుంటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా సుందరాకాండ పారాయణము లేదా నృసింహస్వామి ఆరాధన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న వైద్య సేవలకు ఖర్చు పెట్టేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. విపరీతమైనటువంటి స్ట్రెస్ గురికాక తప్పదు. ఇంట్లో ఉన్నప్పటికి కూడా కొంత గృహిణీలకు అనుకోండి, ఇంట్లో ఉన్నవారికి కూడా కొంత మాటల్లో తేడా వస్తుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ పిల్లలు విలువగల వస్తువులు కొంటారు. లేదా మీరు కూడా స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల ప్లాన్లు వేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వైద్య సేవలు అవసరం పడుతుంది. చిన్న చిన్న వైద్య సేవలతోని విముక్తి పొందుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వీసా లాంటివి కొరకు, ఉద్యోగ అన్వేషణ కొరకు కొంత పెండింగ్లో పడతాయి మీ పనులు. మార్కులు ఎక్కువగా రావకపోవడం విద్యార్థులకు జరుగుతుంది. ఎంత చదువుకున్నా కూడా సమయానుకూలంగా గుర్తుకు రావకపోవడము లేదా సమయానుకూలంగా ఆ పనులకు మీరు అటెండ్ కాకపోవడము అటువంటి జరిగి కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. దానికి ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. మనోబాధ అంటే ఎక్కువగా ఆలోచనలతోని ఈ వారం గడుపుతారని చెప్పవచ్చు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా హనుమాన్ చాలీసా హనుమంతుని నమ్ముకోండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతాయి. చేసేటువంటి వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అట్లానే కుజుడు 11వ స్థానం ఉండడం చేత స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేసేటువంటి పనుల లోపల కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బులు, ఆగిపోయేటువంటి పనులు, పెండింగ్లో ఉన్నటువంటి పనులు చక్కగా నెరవేరుతాయి. అయిపోయి మీకు మనసు ఉల్లాసంగా సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. రవి 10వ స్థానం, బుధుడు ఏకాదశ స్థానం, కుజుడు ఏకాదశ స్థానంలో ఉండడం వలన అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా పనులన్నీ నెరవేర్చుకుంటారు. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తులు కొంటారు. అగ్రికల్చర్ సంబంధించినటువంటి లాభసాటి వ్యవహారాలు ఉంటాయి. ముడి సరుకులను ఎక్కువగా కొంటారు. అటువంటి విషయాల్లో వ్యాపారాలు చేసేవారికి మంచి ఆనుకూల్యత పొందేటట్టుగా ఈ వారం ఉంటుందని చెప్పవచ్చు. కొంత ఉపశమనాన్ని లేదా ఎక్కువగా లాభసాటిగా వ్యవహారాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ పిల్లలకు కొంత అనారోగ్య బాధల కొరకు మీరు ఎక్కువగా విచారం గురికాక తప్పదు. వారికి ఎటువంటి బాధ ఉండదు. కాకపోతే మీరే మనసును కొంత విచారంగా మలుచుకుంటారు. పిల్లలు చాలా సంతోషంతో హాయిగా గడుపుతారు. మంచి మార్కులు తెచ్చుకుంటారు. విలువల వస్తువులను కొని తెచ్చి పెడతారు. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు వెళ్తారు. ప్లాన్లు వేస్తుంటారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. మీ బంధువుల రాకతోని కొంత సంతోషకరంగా ఉంటుంది. చాలా దూరం నుంచి మీ బంధువులు వస్తారు.
వాటితోని మీరు సంతోషకరంగా ఉంటారు. విలువ గల వస్తువులను బహుమతిగా పొందేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్ట దైవాన్ని, మీకు ఏదైతే ఇష్ట దైవంగా ఉంటుందో ఆ దేవుణ్ణి పూజించండి, స్మరించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. కాకపోతే మీరు భక్తి భావంతో చేస్తే తప్పకుండా మీ చెడు అంతా తొలగిపోతాయని చెప్పడమేనది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని పనులు చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. ఒక పని పూర్తి అయ్యి చాలా సంతోషకరంగా ఉంటుంది. ఒక ఇల్లు లేదా స్థిరమైనటువంటి ఆలోచనలో, స్థిరాస్తుల లోపల మీరు ఆలోచనలతో ఉంటారు. తప్పకుండా నెరవేరుతుంది. మీ పిల్లలకు వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. ఒక ఉద్యోగ అన్వేషణలో మీ పిల్లలు సక్సెస్ అవుతారు లేదా ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వాటితో మీకు కొంత ఉత్సాహంతో ఉంటారు. దూరపు ప్రయాణాల ప్లాన్లు వేస్తుంటారు. ఆ ఖర్చులు సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఒక విషయం లోపల మీ చేసేటువంటి దరఖాస్తు అనుకోండి, ఒక కోర్టు సంబంధించినటువంటి చిక్కు ముడి విప్పేటట్టుగా కనబడుతున్నది. ఏలినాడు శని ఉండడం చేత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని కొంత మేరకు అధిగమించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులు మంచి మార్కులు వస్తాయి. కొత్త పనులు మాత్రం ఈ రాశివారు పెట్టుకోకూడదు. నూతనమైనటువంటి వ్యాపారాలు కొంత పెండింగ్లో పెట్టుకుంటే మంచిదని చెప్పడమేనది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. హనుమాన్ చాలీసా లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి కీర్తన అటువంటి చేయండి. తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారని చెప్పడమేనది. స్వస్తి.